ఒకప్పుడు పెద్ద పెద్ద కొండల మధ్యలో ఒక ఘనమైన అడవి ఉండేది. ఆ అడవిని అందరూ కాకుల దూరని కారడవి అని పిలిచేవారు. ఎందుకంటే ఆ అడవి అంతా గాఢంగా ఎత్తైన చెట్లతో మబ్బుల్లా కమ్ముకున్న పొగమంచుతో ఉండేది. అక్కడికి కాకులు కూడా భయపడి రావు. ఆ పెద్ద అడవికి పక్కనే ఒక చిన్న చిట్టి అడవి ఉండేది. అది చాలా అందంగా ఉండేది. చిన్న చిన్న చెట్లు, పూలు, తేనెటీగలు, సీతాకోకచిలుకలు, కుందేళ్లు, జింకలు అక్కడ సంతోషంగా జీవించేవి. కాని ఆ అడవిని చీమల దూరని చిట్టి అడవి అని పిలిచేవారు. ఒకరోజు ఆ చిట్టి అడవిలోని చిన్న కుందేలు చిక్కు తన అమ్మని అడిగింది. అమ్మా, మన అడవికి ఎందుకు చీమలు రావు అని. అమ్మ నవ్వుతూ చెప్పింది, అది చాలా పాత కథ బంగారం, వింటావా? చిక్కు ఉత్సాహంగా తల ఊపింది. పాతకాలంలో చాలా సంవత్సరాల క్రితం ఆ రెండు అడవులు ఒకటే ఉండేవి. అన్ని జంతువులు కలిసి జీవించేవి. అక్కడ ఒక తెలివైన ఏనుగురాజు ఉండేవాడు. అందరూ అతన్ని గౌరవించేవారు. ఆ అడవిలో ఒక పెద్ద చీమల రాజ్యం కూడా ఉండేది. వేలాది చీమలు కష్టపడి పనిచేసేవి. వాటి రాణి చాలా తెలివైనది. To play here in the jungle so green, the happiest forest you've ever seen. ఒకసారి అడవిలో తీవ్రమైన ఎండలు పడ్డాయి. నీరు తగ్గిపోయింది. ఆ సమయంలో చిన్న జంతువులు ఆకలితో బాధపడుతున్నాయి. అప్పుడు చీమలు తమ గూళ్లలో దాచుకున్న గింజలను బయటకు తీసి జంతువులతో పంచుకున్నాయి. అందరూ వాటిని ప్రశంసించారు. కాని అక్కడొక లోబి కాకి ఉండేది. దాని పేరు కారి. అది ఎప్పుడూ ఇతరులది చూసి ఆశపడేది. ఒకరోజు అది చీమల గూడు దగ్గరకు వెళ్లి చూసింది. అరే, ఏని గింజలు దాచుకున్నారు అని ఆశ్చర్యపోయింది. కారి మనసులో ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. ఈ గింజలన్నీ నేను తీసుకుంటే నాకు జీవితాంతం తిండి అని అనుకుంది. ఒక రాత్రి కారి తన స్నేహిత కాకులను పిలిచింది. రండి, చీమల గూడు తవ్వి గింజలు తీసుకుందాం అని చెప్పింది. కాకులు వచ్చి చీమల గూళ్లను కొరికాయి, తవ్వాయి. చాలా గింజలు తీసుకుపోయాయి. చీమలు చాలా బాధపడ్డాయి. వాటి రాణి ఏడుస్తూ చెప్పింది, మన కష్టానికి ఇలా నష్టం చేస్తే మనమిక్కడ ఎలా జీవిస్తాం? అప్పుడు ఏనుగురాజు కోపంగా కాకులను పిలిచాడు. మీరు ఇలా ఎందుకు చేశారు అని అడిగాడు. కాకులు సిగ్గుపడకుండా ఇలా చెప్పాయి. మాక్కూడా ఆకలి ఉందే, అందుకే తీసుకున్నాం. ఏనుగురాజు చెప్పాడు. ఆకలి ఉన్నా అడగాలి, దొంగతనం చేయకూడదు. కాని కాకులు తమ తప్పు ఒప్పుకోలేదు. చీమల రాణి చాలా బాధపడి ఇలా చెప్పింది, మనమిక్కడ ఉండలేం. మనం చిన్న కొత్త అడవికి వెళ్తాం. చీమలు అడవిలో ఒక చిన్న ప్రాంతానికి వెళ్లి కొత్త గూళ్ళు కట్టుకున్నాయి.
అక్కడి జంతువులు కూడా వాటిని గౌరవంగా చూసుకున్నాయి. అప్పుడు చీమల రాణి ఒక నిర్ణయం తీసుకుంది. ఇక్కడికి ఇకపై కాకులు వాకూడదు. అందుకే ఆ ప్రాంతం కాకులు దూరని కారడవిగా మారింది. మరోవైపు కాకులు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి చిన్న జంతువులు భయపడ్డాయి. అక్కడ చీమలు కూడా తిరిగి రావాలని అనుకోలేదు. అందుకే ఆ చిన్న అడవి చీమలు దూరని చిట్టి అడవిగా ప్రసిద్ధి చెందింది. చిక్కు కుందేలు నెమ్మదిగా అడిగింది. అమ్మా, అయితే మనం ఏమి నేర్చుకోవాలి? అమ్మ ప్రేమగా చెప్పింది. లోభం చేస్తే స్నేహం పోతుంది. పంచుకుంటే అందరూ కలిసి సంతోషంగా జీవిస్తారు. చిక్కు నవ్వింది. ఆ రోజునుంచి అది ఎప్పుడూ తన దగ్గర ఉన్నదాన్ని ఇతరులతో పంచుకునేది. ఆ చిట్టి అడవి మళ్లీ ఆనందంతో నిండిపోయింది. నీతి: లోభం స్నేహాన్ని చెడగొడుతుంది. పంచుకోవడం ప్రేమను పెంచుతుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.